అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రక్త సంబంధం అనే చిత్రంలోనిది. ఈ పాట సావిత్రి గారి మీద దేవిక ఎన్టీ రామారావు గారు మళ్ళీ కాంతారావు గారి మీద చిత్రీకరించారు. ఈ పాట తన వదిన మీద తన ఆడపడుచు అమ్మాయి ఆట పట్టిస్తూ పాడుతుందన్నమాట. ఈ పాటలో సావిత్రి గారి హావభావాలు మనము మరవలేనివి. మహానటి సావిత్రి గారి హావభావాలు మనం మరవలేమన్నమాట. ఈ పాట ఇప్పటి నుంచో పాడాలనుకుంటున్నాను, పాడలేకపోయాను, ఇప్పుడు పాడుతున్నాను, వినండి. ఓహో వయ్యారి వదినావులుకెందుకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, ఆహా ఉప్పొంగే ఉబలాటం దాచవే, ఇది ఒకనాటితో అయ్యేది కాదులే, నిజమే తొలిరేయి భావాలు, నిలుపాలేనట్టి మోహాలు, అయినా ఒక్కింత ఆగాలి ఆగాలి, అనువైన నును సిగ్గు జవరాలు చూపాలి, ఎంత సాహసివైనా ఇంత తొందర పడితే అవ్వ నలుగురిలో నగుబాట్లు తప్పవే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, నీ వలపెంతో గొప్పదని చాటకే, ఓహో వయ్యారి వదినావులుకెందుకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, మరలా రాదంటూ ఈరోజు మదిలో శృతి మించే నీ జోరు, అసలే అన్నయ్యది వెన్నలాంటి మనసు, అలాగని గడుసు దేరి చేయకమ్మాలుసు, మగడు చెంతకు చేరి మేను తాకిన చాలు, నీ గడుసుదనం గాలికెగిరిపోవునే, నేడే నీ పడుచుదనం పరవశించి పండునే, ఓహో వయ్యారి వదినావులుకెందుకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే, నీ వగలన్నీ ఒకేసారి చూపకే. ఈ పాట నేను నా చిన్నప్పుడు మా అన్నయ్య పెళ్ళిలో మా వదిన మీద పాడేదాన్ని. అప్పుడు అందరూ సంతోషించేవాళ్ళు. థ్యాంక్ యూ.